డాక్టర్ గారు, నా వయసు 38 సంవత్సరాలు. షుగర్ వచ్చింది, కంట్రోల్లో ఉంది. కానీ నా అంగస్తంభనలు గట్టిగా లేవు. నా భార్య చాలా అసంతృప్తికి లోనవుతుంది. నేను సెక్స్ లో సమర్థవంతంగా పాల్గొనాలంటే ఏం చేయాలో చెప్పండి అంటున్నారు. షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి అనేది ఒకటి వస్తుందండి. రక్త నాళాలు, అక్కడ నరాలు ఉంటాయి. ఆ నరాలు ఏవైతే కామనాళ్ళు అంటామే అవి ముద్దు పడిపోతాయి. ఇప్పుడు అంగం స్తంభించాలంటే ఏంటి? పురుషాంగానికి రక్తం సరఫరా చేసే రక్తనాళాలని స్టిమ్యులేట్ చేయాలి. చేస్తే అవి వ్యాపించేస్తాయి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి వచ్చి ఇవి అనేబుల్ టు స్టిమ్యులేట్. ఆ కరెంట్ పాస్ అవుతుంది, నరాల్లోంచి కరెంట్ పాస్ అంటే ఏంటి, ఇకంతా కెమికల్ రియాక్షన్ వస్తాయండి. నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అవి వస్తేనే స్టిమ్యులేట్ అవుతాడు. ఆ స్టిమ్యులేట్ అవుతుంది, కెమికల్ రియాక్షన్ రాదు. అంతే. రెండోది అంటే ఎవరికైతే షుగర్ ఉంటుందో సరిగ్గా ఈయన చేసుకుంటా అన్నారు అనుకోండి, అంటే మొట్టమొదటి చాలా నెలలు చేస్తుంటాడు. డయాబెటిక్ కండిషన్ ఉన్న వాళ్ళకి లోపల ఎండోథీలియం, రక్తనాళాల్లో ఎండోథీలియం చిక్కనైపోతుంది. దాంతో రక్తం సరఫరా చేసే రక్తాలు సన్నడిపోతాయి, తగిన రక్తం లోపలికి పురుషాంగం అంతే అంగం పెట్టుకోవడం. అంటే షుగర్ ఉన్నవాళ్ళు నాకే బాధలే కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదు. షుగర్ ఉన్నవాళ్ళు మొదటి నుంచి జాగ్రత్త ఉండాలి. లేకపోతే 5 నుంచి 10 సంవత్సరాల్లో వారి సెక్స్లో ఒక రకమైన వీక్నెస్, అంటే అంగ సమస్య లేకుండా ఫీల్ అవుతారు. అది జాగ్రత్త ఇప్పుడైనా సరే ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని చేయాలి. అయితే ఉన్నా కూడా కొంత రక్తనాళాలు సన్నబడ్డా లేదా డయాబెటిక్ న్యూరోపతి ఉన్నప్పటికీ మనం సిల్నాఫిల్ కానీ టాడాల్ఫిల్ కానీ బెల్లు వేసుకుంటే ఎవరికి ఇప్పుడు ఏం చెప్తున్నారు సరిగ్గా అంగస్తంభం లేని ఇలాంటి వాళ్ళు తప్పకుండా బాగుంటారు. అంచేత డయాబెటీస్ ఉన్న వాళ్ళు సిల్నాఫిల్ టాడాల్ఫిల్ బెల్లు వాళ్ళ డాక్టర్ సలహా వాడి వాళ్ళ దాంపత్య జీవితాన్ని సుఖమం చేసుకోవాలి.